ఎల్సిలా బుక్స్ న్యూస్ పాడ్కాస్ట్కు స్వాగతం. నేటి ప్రపంచంలో ఏమి జరుగుతుందో మీరు తెలుసుకునే ప్రదేశం ఇది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే ఏఐ. ఈ మాట మనం రోజూ వింటూనే ఉన్నాం. మన ఉద్యోగాలు పోతాయని, ప్రపంచమే మారిపోతుందని, మనుషుల కన్నా తెలివైన యంత్రాలు వచ్చేస్తున్నాయని చాలా పెద్ద ప్రచారం జరుగుతోంది. అవును. ప్రతి కంపెనీ తమ ప్రాడక్ట్లో ఏఐ ఉందని చెప్పుకోవడానికి పోటీపడుతోంది. సరిగ్గా. కానీ ఈ ప్రచారంలో నిజమెంత? వాస్తవానికి ఇప్పటి ఏఐ ఎంత శక్తివంతమైనది? ఇది చాలా ముఖ్యమైన ప్రశ్న. ఈరోజు మనం ఈ ప్రచారపు పొరను కొంచెం పక్కకి జరిపి అసలు వాస్తవమేమిటో చూద్దాం. తప్పకుండా. ఎందుకంటే ఇటీవల వచ్చిన ఒక అధ్యయనం ఏఐ సామర్థ్యాల గురించి మనం అనుకుంటున్న దానికి పూర్తిగా భిన్నమైన చిత్రాన్ని చూపిస్తోంది. ఓ అవునా? ఆశ్చర్యకరంగా నిజమైన పనుల విషయానికి వస్తే ఏఐ దాదాపు 96% సందర్భాలలో మనుషుల కంటే తక్కువ స్థాయిలోనే పనిచేస్తోందని ఆ అధ్యయనం తేల్చింది. ఒక్క నిమిషం. 96%? అంటే 100 పనులు ఇస్తే అందులో 96 ఫెయిల్ అయిందనా? అవును, మీరు విన్నది కరెక్టే. ఇది నమ్మశక్యంగా లేదు. ఎందుకంటే మనం ఆన్లైన్లో చూసే డెమోలలో ఏఐ అద్భుతాలు సృష్టించినట్టు చూపిస్తున్నారు కదా. మరి ఈ ఫలితానికి వాళ్ళెలా వచ్చారు? అసలు ఈ అధ్యయనం ఎలా చేశారు? మీ సందేహం సరైనదే. ఆ డెమోలే మనల్ని తప్పుదారి పట్టిస్తున్నాయి. ఈ పరిశోధకులు చేసింది చాలా తెలివైన పని. అంటే? వాళ్లు ల్యాబ్లో కృత్రిమంగా సృష్టించిన సమస్యలను ఏఐకి ఇవ్వలేదు. బదులుగా అప్వర్క్ లాంటి ఫ్రీలాన్సర్ వెబ్సైట్కి వెళ్లారు. అక్కడ నిజమైన క్లయింట్లు నిజమైన డబ్బు చెల్లించి చేయించుకునే పనులను తీసుకున్నారు. ఓ, అంటే ఇవి ల్యాబ్ టెస్ట్లు కాదనమాట. నిజమైన ప్రాజెక్టులు, ఎవరో ఒక క్లయింట్కి నిజంగా అవసరమైన పనులు. కరెక్ట్. వీడియో క్రియేషన్, గ్రాఫిక్ డిజైన్, 3D మోడలింగ్, గేమింగ్ డెవలప్మెంట్ ఇలా రకరకాల రంగాలకు చెందిన పనులను ఎంచుకున్నారు. సరే. ఆ క్లయింట్లిచ్చిన సూచనలు, ఫైల్స్ అన్నింటినీ ఉన్నవి ఉన్నట్టుగా తీసుకుని ప్రస్తుతం మార్కెట్లో ఉన్న అత్యుత్తమ ఏఐ మోడల్స్కు అప్పగించారు. వాటిలో క్లాడ్ ఓపెస్, జెమినీ, GPT-4 లాంటివి ఉన్నాయి. పద్ధతి అయితే చాలా ప్రాక్టికల్గా, వాస్తవికంగా ఉంది. మరి ఫలితాలు? ఆ 96% ఫెయిల్యూర్ రేట్ అనేది ఏ మోడల్కు సంబంధించింది? ఆశ్చర్యకరంగా అన్నింటికన్నా ఉత్తమంగా పనిచేసిందని చెప్పిన క్లాడ్ ఓపెస్ మోడల్ విజయం రేటు కేవలం 3.75% మాత్రమే. మూడా? కేవలం మూడా? అవును. అంటే మీరన్నట్టు 100 పనుల్లో దాదాపు 96 పనుల్లో అది విఫలమైంది. ఇక గూగుల్ వారి జెమినీ లాంటి ఇతర మోడల్స్ పనితీరు ఇంకా దారుణంగా ఉంది. ఎంత? కేవలం 1.25% విజయంతో సరిపెట్టుకుంది. నమ్మలేకపోతున్నాను. అసలు విఫలమవ్వడం అంటే వాళ్ళు దేనిని కొలమానంగా తీసుకున్నారు? అంటే పని కొంచెం నాణ్యత తక్కువగా ఉంటే ఫెయిల్ అయినట్టా, లేక పూర్తిగా చేయలేకపోతేనా? మంచి ప్రశ్న. ఇక్కడ వైఫల్యమంటే ఆ పనికి డబ్బు చెల్లించడానికి క్లయింట్ ఇష్టపడని ఏ ఫలితమైనా వైఫల్యమే. ఓకే, అంటే మనిషి చేసిన పనితో పోలిస్తే సమానంగా గాని, అంతకంటే మెరుగ్గా గాని లేకపోతే అది విఫలమైనట్టే లెక్క. సరిగ్గా. అసలు ఇంత పెద్ద వైఫల్యానికి కారణమేమిటని లోతుగా పరిశీలిస్తే 4 ప్రధాన సమస్యలు బయటపడ్డాయి. అవేమిటి? మొదటిది చాలా అంటే చాలా ప్రాథమికమైన సమస్య. తప్పుడు ఫైల్స్ ఇవ్వడం. ఏఐ తరచుగా పాడైపోయినా అంటే కరప్ట్ అయిన ఫైల్స్ లేదా ఖాళీ ఫైల్స్ను అవుట్పుట్గా ఇచ్చింది. ఒక్క నిమిషం. పాడైపోయిన ఫైల్ ఇచ్చిందా? అంటే పని చేయలేకపోవడం కాదు, అసలు పనికిరాని ఫైల్ ఇచ్చిందనమాట. అవును. కొన్నిసార్లు పనికిరాని ఫార్మాట్లలో ఫైల్స్ ఇచ్చింది. ఉదాహరణకు వీడియో ఎడిటింగ్ సాఫ్ట్వేర్లో ఓపెన్ అయ్యే ఫైల్ అడిగితే అది వేరే ఏదో ఫార్మాట్లో ఇచ్చింది. ఇది చాలా తరచుగా జరిగింది. ఇది నాణ్యత సమస్య కంటే చాలా ప్రాథమికమైన లోపంలా అనిపిస్తోంది. సరే, ఇక రెండవ సమస్య. రెండవది అసంపూర్ణమైన పని. అంటే సూచనలను పూర్తిగా పాటించకపోవడం. ఉదాహరణకు ఒక క్లయింట్ 8 నిమిషాల నిడివిగల యూట్యూబ్ వీడియోను ఎడిట్ చేయమని అడిగితే ఏఐ కేవలం 8 సెకండ్ల వీడియో క్లిప్ను మాత్రమే ఇచ్చింది. అబ్బా! 8 నిమిషాలకు 8 సెకండ్లకా? అంటే సూచనలలోని సంఖ్యను తీసుకుంది కాని దాని అర్థం అంటే నిమిషాలు అన్న పదాన్ని గ్రహించలేకపోయింది. చాలా ఆసక్తికరంగా ఉంది. పని పూర్తి చేసినా దాని క్వాలిటీ చాలా తక్కువ స్థాయిలో ఉంది. ప్రొఫెషనల్ ప్రమాణాలకు అస్సలు సరిపోలేదు. ఉదాహరణకు, ఒక లోగో డిజైన్ చేయమంటే అది అస్పష్టంగా పిక్సెల్స్ పగిలిపోయినట్టుగా ఉన్న ఇమేజ్ను ఇచ్చింది. దాన్ని ఏ కంపెనీ కూడా తమ బ్రాండింగ్ కోసం వాడలేదు కదా. వాడలేదు. ఇక నాలుగోది అన్నారు? అవును. నాలుగవది
అస్థిరత అంటే ఇన్కన్సిస్టెన్సీ. ఇది చాలా చిత్రంగా ఉంటుంది. ఎలా? ఒక ఇంటి 3D నమూనాను తయారు చేయమని అడిగితే ముందు వైపు నుండి చూసినప్పుడు ఇల్లు ఒకలా, పక్కవైపు నుండి చూస్తే కిటికీలు తలుపులు మారిపోయి పూర్తిగా భిన్నంగా కనిపించింది. అంటే ఒకే వస్తువు వేర్వేరు కోణాల్లో వేర్వేరుగా కనిపించిందా? అవును, డిజిటల్ ఫ్లోర్ ప్లాన్స్ ఇచ్చిన అసలు స్కెచ్లకు ఏమాత్రం సరిపోలేదు. ఇవన్నీ చూస్తుంటే ఏఐకి ఇంకా ప్రాథమిక విషయాలలోనే చాలా గందరగోళం ఉందని అర్థమవుతోంది. అయితే ఒకవైపేమో క్రియేటివ్ పనుల్లో ఫెయిల్ అవుతోంది అంటున్నారు, మరోవైపు లోగోలు, రైటింగ్ లాంటి క్రియేటివ్ పనుల్లో బాగుంది అంటున్నారు. ఈ తేడా ఎందుకు? చాలా మంచి పాయింట్. ఇక్కడే అసలు విషయముంది. ఏఐ పూర్తిగా విఫలమైందని చెప్పలేం. కొన్ని నిర్దిష్టమైన పనుల్లో దాని పనితీరు మెరుగ్గా ఉంది. అంటే ముఖ్యంగా క్రియేటివ్ ఐడియాలు ఇవ్వడంలో, అంటే బ్రెయిన్ స్టార్మింగ్ కోసం ఇది బాగా ఉపయోగపడుతుంది. అలాగే ఆడియోలో నాయిస్ తగ్గించడం, ఇమేజ్ బ్యాక్గ్రౌండ్ మార్చడం లాంటి చిన్న చిన్న పనుల్లో పర్వాలేదు. ఆ అధ్యయనంలో కూడా రిపోర్ట్ రైటింగ్, ఇంటర్నెట్ నుండి ఆటోమేటిక్గా సమాచారాన్ని సేకరించడం అంటే వెబ్ స్క్రాపింగ్, ఇంకా ప్రకటనల కోసం లోగో ఐడియాలు ఇవ్వడంలో దాని పనితీరు బాగుందని చెప్పారు. అవును, దీన్ని బట్టి మనకు స్పష్టంగా అర్థమయ్యేదేమిటంటే ఏఐ ప్రస్తుతం ఒక సహాయక సాధనం, అంటే అసిస్టెంట్ టూల్ మాత్రమే. మనిషికి ప్రత్యామ్నాయం కాదంటారా? అస్సలు కాదు. ఒక రచయితకు కథ రాయడానికి కొత్త ఆలోచనలు ఇవ్వగలదు, కాని పూర్తి కథను అది వ్రాయలేదు. ఒక డిజైనర్కు ప్రాథమిక నమూనాలు గీసివ్వగలదు, కాని ఫైనల్ డిజైన్ చేయలేదు. అంటే ప్రతి దశలోనూ మానవ పర్యవేక్షణ, సృజనాత్మకత ఇప్పటికీ చాలా అవసరం. ఖచ్చితంగా. ఈ అసిస్టెంట్ టూల్ అనే ఆలోచన పెద్ద కంపెనీలు చెబుతున్నదానికి పూర్తి విరుద్ధంగా ఉంది. వాళ్ళు ఏఐతో ఉద్యోగులను భర్తీ చేయవచ్చనంటున్నారు. మరి వాళ్ళ అనుభవాలు ఎలా ఉన్నాయి? నెమ్మదిగా వాస్తవాన్ని గ్రహిస్తున్నారు. పీడబ్ల్యూసీ నిర్వహించిన ఒక సర్వేలో చాలామంది సీఈఓలు తాము ఏఐ నుండి ఆశించిన స్థాయిలో ఆర్థిక రాబడి, అంటే రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్, చూడలేదని ఒప్పుకున్నారు. ఓ కేవలం ఉద్యోగులందర్నీ ఏఐ వాడమని చెప్పడం వల్ల కంపెనీకి లాభాలు రావు కదా. దాని పరిమితులను అర్థం చేసుకుని సరైన పనులకు మాత్రమే దాన్ని వాడాలి. మీరు మైక్రోసాఫ్ట్ గురించి ప్రస్తావించారు. వాళ్ల కోడ్లో 30% ఏఐ రాసిందని, ఆ తర్వాత వాళ్ల సాఫ్ట్వేర్లో చరిత్రలోనే అతిపెద్ద బగ్స్ వచ్చాయనన్నారు. అది చాలా పెద్ద ఆరోపణ. అసలు ఏం జరిగింది? అది నిజంగా పెద్ద విషయమే. 9 నెలల క్రితం మైక్రోసాఫ్ట్ తమ కోడింగ్ అసిస్టెంట్ కోపైలట్ చాలా అద్భుతంగా పనిచేస్తోందని, తమ డెవలపర్లు రాసే కోడ్లో 30% అదే రాస్తోందని గర్వంగా ప్రకటించుకుంది. అవును, నేను కూడా విన్నాను. అని ఆ ప్రకటన చేసిన కొద్ది నెలల్లోనే వారి విండోస్ ఆపరేటింగ్ సిస్టంలో, ఇతర సాఫ్ట్వేర్లలో తీవ్రమైన సమస్యలు, బగ్స్ బయటపడ్డాయి. అయ్యో. కొన్ని అప్డేట్స్ అయితే కంప్యూటర్లనే పనిచేయకుండా చేశాయి. ఇది ఏఐ రాసిన కోడ్ నాణ్యతపై తీవ్రమైన ప్రశ్నలను లేవనెత్తింది. అంటే వేగంగా కోడ్ రాయొచ్చు, కానీ ఆ కోడ్ ఎంత నమ్మదగింతో చెప్పలేవన్నమాట. ఇది చాలా కంపెనీలకు ఒక హెచ్చరిక లాంటిది. ఖచ్చితంగా. అందుకే గార్ట్నర్ అనే ఒక ప్రముఖ రీసెర్చ్ సంస్థ ఒక ఆసక్తికరమైన అంచనా వేసింది. ఏంటది? ఏఐని వాడి ఉద్యోగులను తొలగించిన కంపెనీలలో సగం కంపెనీలు వచ్చే ఏడాది నాటికి మళ్లీ ఆ ఉద్యోగాల కోసం మనుషులను నియమించుకుంటాయని వాళ్లు చెప్తున్నారు. మళ్ళీ మనుషుల్నేనా? ఎందుకు? ఎందుకంటే ఏఐ వల్ల పెరిగిన పనిభారం, తగ్గిన నాణ్యతను సరిచేయడానికి మళ్లీ మనుషులే కావాలి. టెక్నాలజీ అంత గొప్పగా లేకపోయినా దాని గురించి ఇంత ప్రచారం ఎందుకు జరుగుతోంది? ఈ హైప్ వెనుకున్న కారణమేమిటి? ఒకే ఒక సమాధానం: డబ్బు. దీని వెనుక బిలియన్ల డాలర్ల మార్కెటింగ్ ఉంది. మార్కెటింగా? అవును. పెద్ద టెక్ కంపెనీలు తమ ఏఐ మోడళ్లను ప్రమోట్ చేయడానికి యూట్యూబ్, టిక్టాక్ కంటెంట్ క్రియేటర్లకు ఒక్కొక్కరికి 4 నుండి 5 లక్షల డాలర్లు చెల్లిస్తున్నాయని ఒక నివేదిక బయటపెట్టింది. వాళ్ల పని ఏఐ ఎంత అద్భుతంగా ఉందో చూపించే వీడియోలు చేయడం. ఇది ఆలోచించాల్సిన విషయమే. ఒక టెక్నాలజీ నిజంగా అంత విప్లవాత్మకమైనదైతే ఇంత డబ్బు ఖర్చు చేసి మనల్ని నమ్మించాల్సిన అవసరమేముంది? దానికదే నిరూపించుకోవాలి కదా. సరిగ్గా. ఇది ఒక చారిత్రక నమూనాలా కనిపిస్తోంది. ఏఐ రంగంలో ఒక మార్గదర్శకుడుగా భావించే యాన్ లీకున్ ఈ విషయాన్ని చాలా చక్కగా చెప్పారు. ఏం చెప్పారు? ఆయన చెప్పినట్లు 1950ల నుండి ప్రతి తరం ఏఐ శాస్త్రవేత్తలు తాము కనిపెట్టిన కొత్త టెక్నిక్తో మానవ స్థాయి మేధస్సును సాధించేస్తామని ప్రకటించారు. కాని ప్రతిసారీ వాళ్లు తప్పు అని నిరూపించబడింది. అంటే ఇప్పుడు మనం చూస్తున్నది కూడా అలాంటిదేనా? ఈ లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్ అంటే LLMs కూడా ఆ కోవకు చెందినవే అంటారా? ఆయనే కాదు,
చాలామంది నిపుణులు అదే అనుమానాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఈ లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్ అంటే ఇంటర్నెట్లో ఉన్న కొన్ని కోట్ల డేటాతో శిక్షణ పొందినవి. సమస్య ఏమిటంటే మనం వాటి భాషా నైపుణ్యాన్ని చూసి మోసపోతున్నాం. మోసపోతున్నామా? ఎలా? భాషను బాగా మాట్లాడే మనుషులు తెలివైనవారని మనం భావిస్తాము కదా. అవును, సాధారణంగా. అదే తర్కాన్ని యంత్రాలకు కూడా అప్లై చేస్తున్నాం. కాని అవి ప్రపంచాన్ని నిజంగా అర్థం చేసుకోకుండా కేవలం డేటాలో ఉన్న పదాల మధ్య సంబంధాలను బట్టి మానవ భాషను అనుకరిస్తున్నాయి. అనుకరించడం, అర్థం చేసుకోవడం, ఈ రెండింటి మధ్య తేడాను ఒక ఉదాహరణతో చెప్పగలరా? తప్పకుండా. చెస్ ఆటను తీసుకుందాం. ఒక ఏఐకి లక్షలాది చెస్ ఆటలను, మొత్తం రూల్స్ను డేటాగా ఇచ్చినా అది కొన్నిసార్లు చట్టవిరుద్ధమైన ఎత్తులు వేస్తుంది. రూల్స్ తెలిసినా కూడానా? అవును. ఎందుకంటే అది ప్రతి కదలిక వెనుకున్న తర్కాన్ని, ఆట యొక్క ప్రాథమిక నమూనాను గ్రహించలేదు. అది కేవలం డేటాలో ఏ ఎత్తు తర్వాత ఏ ఎత్తు ఎక్కువగా వస్తోందో చూసి దాన్ని అనుకరిస్తోంది. ఓహో, అంటే ఇది కేవలం అనుకరణ, అవగాహన కాదు. కరెక్ట్. నిజమైన తెలివి అంటే ప్రపంచాన్ని అర్థం చేసుకుని దాని ఆధారంగా నిర్ణయాలు తీసుకోవడం. ఈ అనుకరణకు, అవగాహనకు మధ్యున్న తేగా తెలియకుండా ఈ టెక్నాలజీని గుడ్డిగా అన్ని చోట్ల వాడితే చాలా ప్రమాదం కదా, ముఖ్యంగా వైద్యంలాంటి సున్నితమైన రంగాలలో. మీరు చాలా ప్రమాదకరమైన విషయం ప్రస్తావించారు. నిజంగానే వైద్య రంగంలో దీనివల్ల తీవ్రమైన పరిణామాలు ఎదురవుతున్నాయి. ఎలా? రైటర్స్ నివేదిక ప్రకారం అమెరికాలో ఏఐ పనిచేయకపోవడం, సర్జరీలలో పొరపాట్లు జరగడం, శరీర భాగాలను తప్పుగా గుర్తించడం వంటి వందలాది సంఘటనలు ఎఫ్డీఏ దృష్టికి వచ్చాయి. సర్జరీలలో పొరపాట్లా? అది వినడానికి భయంగా ఉంది. ఏదైనా నిర్దిష్టమైన ఉదాహరణ ఉందా? ఒక కేసైతే పరిస్థితి మరింత దారుణంగా ఉంది. ఒక సర్జరీ సమయంలో సర్జన్కు సహాయం చేస్తున్న ఒక రోబోటిక్ సిస్టంలోని ఏఐ తప్పుడు సమాచారం ఇచ్చింది. అయ్యో! దానివల్ల సర్జన్ పొరపాటున రోగి పుర్రెలో తప్పుడు చోట రంధ్రం చేశాడని, దానివల్ల ప్రధాన రక్తనాళం దెబ్బతిని ఆ రోగికి స్ట్రోక్స్ వచ్చాయని ఆరోపణలున్నాయి. అబ్బా, ఇది చాలా తీవ్రమైన విషయం. టెక్నాలజీని ఎంత జాగ్రత్తగా వాడాలో ఇది మనల్ని హెచ్చరిస్తోంది. ఇవన్నీ వింటుంటే ఏఐ గురించి మనం ఒక అడుగు వెనక్కి వేసి ఆలోచించాల్సిన సమయమొచ్చిందనిపిస్తోంది. ఒకవైపు అద్భుతాలు సృష్టిస్తుందని ప్రచారం, మరోవైపు ఇలాంటి ప్రమాదకరమైన వైఫల్యాలు. చివరికి మనమేమర్థం చేసుకోవాలి? మనం అర్థం చేసుకోవాల్సింది ఏమిటంటే ఏఐ ప్రపంచాన్ని మార్చే శక్తిని కలిగి ఉండవచ్చు, కాని ప్రస్తుత టెక్నాలజీతో కాదు. కేవలం ఎక్కువ డేటా ఇవ్వడం ద్వారా, మోడల్స్ని ఇంకా పెద్దవి చేయడం ద్వారా మనం నిజమైన తెలివిని సాధించలేం. అంటే అది గోడకు సున్నం వేయడం లాంటిది, పునాదిని మార్చడం కాదు. అవును. అసలు తెలివి అంటే ఏమిటి, యంత్రాలు ప్రపంచాన్ని ఎలా అర్థం చేసుకోగలవు అనే దానిపై పునాది స్థాయి పరిశోధన జరగాలి. ముగింపుగా చెప్పాలంటే ఏఐ ఒక శక్తివంతమైన సాధనం, కానీ అది ఒక సుత్తిలాంటిది. దాన్ని ఎక్కడా ఎలా వాడాలో తెలిసిన నిపుణుడి చేతిలో ఉంటేనే ప్రయోజనం, లేకపోతే ప్రమాదం. సరిగ్గా చెప్పారు. దాన్ని ఒక సహాయకుడిగా చూడాలి, కాని యజమానిగా కాదు. మానవ పర్యవేక్షణతో, విచక్షణతో వాడాలి. నిజమే. శ్రోతల కోసం ఒక ఆలోచన వదిలి వెళ్తాను. ఏఐ నిజంగా తెలివైనది కావాలంటే అది మన భాషను అనుకరించడం కాదు, మన ప్రపంచాన్ని అర్థం చేసుకోవాలి. మన భౌతిక ప్రపంచం ఎలా పనిచేస్తుందో, దాని నియమాలేమిటో ఒక అంతర్గత మోడల్గా నిర్మించుకోగల సామర్థ్యం దానికి వచ్చినప్పుడు మాత్రమే నిజమైన మార్పు మొదలవుతుంది. ఆ రోజు రావడానికి ఇంకా ఎంత సమయం పడుతుందని మీరు అనుకుంటున్నారు? ఆ రోజు వస్తే దాని పర్యవసానాలు ఎలా ఉండవచ్చు? మా పాడ్కాస్ట్ విన్నందుకు ధన్యవాదాలు. మరిన్ని విషయాల కోసం వింటూనే ఉండండి.